అయినా కూడా ఇమీడియట్గా సీన్ ఆఫ్ అఫెన్స్ని రెస్ట్రిక్ట్ చేయాలి. అక్కడ ముగ్గు గీయటం కానీ అక్కడ రెస్ట్రిక్ట్ చేయడం, ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, కాబట్టి అవేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ని రెస్ట్రిక్ట్ చేయాలని చెప్పారు. నా ఫస్ట్ డౌట్ ఏంటంటే వీళ్ళు 24వ తారీఖు రాత్రి 12:30 చనిపోతే ప్రవీణ్ పగడాల గారు 26వ తారీఖు ఉదయం 11 గంటలకు సీన్ ఆఫ్ అఫెన్స్లోకి వెళ్ళిపోయి అప్పుడు రెస్ట్రిక్ట్ చేశారు. ఈ 35 గంటల పాటు చిన్నపిల్లలు, లేడీస్, జెంట్స్ వీడియోలు తీయటానికి, లైవ్ తీయటానికి, ఫోటోలు తీయటానికి ఎవరు పడితే 100 మంది వెళ్ళిపోయారు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లోకి. అంతా అయిపోయిన తర్వాత 26వ తారీఖు ఉదయం 11 గంటలకు వెళ్ళి, అంటే ఆల్మోస్ట్ 48 అవర్స్ తర్వాత వెళ్ళిపోయి అప్పుడు రెస్ట్రిక్ట్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? ఎందుకు రెస్ట్రిక్ట్ చేయలేదు? అక్కడ నేను సీన్లో ఉన్నాను కాబట్టి, ఇన్సిడెంట్లో నేను లైవ్లో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇట్స్ మై ఫస్ట్ డౌట్. ఇక్కడ ఒక డౌట్, సీన్ ఆఫ్ అఫెన్స్ ని రిస్ట్రిక్ట్ చేయడం ద్వారా నేరం చేసిన వ్యక్తులకు సంబంధించిన సమాచారం తెలిసే అవకాశం ఉంటుందా? అది ప్రమాదమా, మర్డర్ అని తెలిసే అవకాశం ఉంటుందా? ఒకవేళ సీన్ ఆఫ్ అఫెన్స్ ని రిస్ట్రిక్ట్ చేయకపోతే నేరస్తులు ఎవరో తెలిసే అవకాశం ఉండకపోవచ్చు బహుశా. కానీ అది హత్య, ప్రమాదమా అనేది సీన్ ఆఫ్ అఫెన్స్ ని రిస్ట్రిక్ట్ చేయడం ద్వారా తారుమారైపోయే అవకాశం ఉండదేమో. చాలా మంది ఛాన్స్ లేదు. రిస్ట్రిక్ట్ చేయడం ద్వారా అక్కడికి ఎవరు వచ్చారు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అక్కడ వేరే వాళ్ళ వెంట్రుకలు ఉన్నాయి, వేరే వాళ్ళ ఆనవాళ్ళు ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి మాత్రమే తెలుస్తుంది. సో అది పోస్ట్ మార్టం రిపోర్ట్లోనో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లోనో ఇది హత్య అని తెలిస్తే దాన్ని రిస్ట్రిక్ట్ చేయకపోవడం కారణంగా హంతకులు తప్పించుకుంటున్నారు అనటానికి ఇది సపోర్ట్ అవుతుంది తప్ప ఇది హత్య, మర్డర్ అనటానికి సీన్ ఆఫ్ అఫెన్స్. నేను ఎందుకు ఈ డౌట్ రైజ్ ఎందుకు చేస్తున్నానంటే పాయింట్ డే 1 నుంచి మొదటి నుంచి కూడా పోలీసులు ఈ కేసులో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. వాళ్ళు సీరియస్గా లేరు. కనీసం రెస్ట్రిక్ట్ కూడా చేయలేదంటే వాళ్ళని అనుమానించాల్సి వస్తుంది ఈ యొక్క వాళ్ళ విధానాలను బట్టి. రెండవ విషయం ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్తో అక్కడ వాళ్ళు కంప్లైంట్ రాస్తున్నప్పుడు నేను చూడటానికి వెళ్ళాను. అతను కూర్చొని కంప్లైంట్ ఫైల్ చేస్తుంటే నేను చూడటానికి వెళ్ళాను. ఎస్ఐ గారు, కానిస్టేబుల్ వచ్చి నాకు రాసే అతనికి అడ్డుపడ్డారు. సార్ నేను చూస్తాను అన్నా. అంటే ఎందుకు చూస్తారు, ఏం చూస్తారు, కంప్లైంట్ రాస్తున్నారు మీరు ఎందుకు చూస్తారని గట్టిగా నా మీద అరిచారు. నాతో పాటు కొంతమంది పాస్టర్స్ ఉన్నారు. అరిస్తే చూస్తే ప్రాబ్లం ఏంటని నేను వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేశాను. చాలా ఆర్గ్యుమెంట్ తర్వాత పక్కకి వెళ్ళారు, చూసుకోండి అన్నారు. నేను నిల్చొని చూశాను. ఆ కంప్లైంట్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ రాసింది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వచ్చిన వాళ్ళ బాడీ కోసం వాళ్ళు ఏం రాశారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు కొన్ని ఫుటేజ్ చూపించారు. ఆ ఫుటేజ్లో ప్రవీణ్ పగడాల గారిని మేము రికగ్నైజ్ చేశాము. ఆయన అప్పటికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నట్టుగా, బండి నడపలేని స్థితిలో ఉన్నట్టుగా మాకు అర్థమైంది. అతను వెళ్తూ స్పృహ కోల్పోయి అదుపు తప్పి సెల్ఫ్ యాక్సిడెంట్ అయ్యి ఆయన చనిపోయాడని కన్ఫర్మ్ చేసి డిక్లేర్ చేసి ఆ కంప్లైంట్ రాస్తే వెంటనే నా కంప్లైంట్ కాపీ తీసుకొని చింపేశాను. ఎందుకంటే హౌ కెన్ యూ డిక్లేర్ ఇట్ యాజ్ అన్ యాక్సిడెంట్? ఏం చూసారు అప్పటికి? పోస్ట్ మార్టం అవ్వలేదు, సీసీ ఫుటేజెస్ ఇంకా ఏవి కూడా రాలేదు, ఒక 2 ఫుటేజ్ తప్ప. మీరు ఎలా డిక్లేర్ చేసి రాస్తున్నారు? పోలీసులు నాకు వాళ్ళకి ఎందుకు అడ్డుపడ్డారు? సో ఇక్కడ ఆల్రెడీ పోలీస్ వాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు ఇది యాక్సిడెంట్ అని కంప్లైంట్ చేయటం. అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు అండర్స్టాండింగ్ వస్తారు అని అదే చెప్తున్నాను. లెట్ మీ కంటిన్యూ. అయితే ఆ కంప్లైంట్ పేపర్ చింపిన వెంటనే వాళ్ళు నా మీద గట్టిగా అరుస్తూ మీదకి వచ్చి వాళ్ళు ఒకటే అన్నారు, మీ స్వార్థం మీరు చూసుకుంటున్నారు, పాస్టర్లకు నెక్స్ట్ ఏం జరగకూడదని. మా స్వార్థం మేము చూసుకుంటున్నాం, మా ఫ్యామిలీ మెంబర్స్కి నెక్స్ట్ ప్రవీణ్ పగడాల గారికి అయినట్టుగా ఇంకొకరికి అవ్వకూడదని మా జాగ్రత్త మేము చూసుకుంటున్నాం. మీరు 1000 మంది వచ్చి ఇంకొక పాస్టర్కి ఇలా జరగకూడదు అనుకుంటున్నారు. మేము మా కుటుంబంలో ఇంకొకరు ఎవరు ఇలా అవ్వకూడదు అనుకుంటున్నాము. మాకు థ్రెట్ ఉంది, మాకు వార్నింగ్స్ వస్తున్నాయి, దయచేసి మా మృతదేహాన్ని మాకు ఇచ్చేయండి, మమ్మల్ని పంపించేయండి అని వాళ్ళు మాట్లాడారు. ఇది అక్కడ లైవ్లో జరిగినటువంటి విషయం. క్లియర్లీ దే డిక్లేర్డ్ దట్ వీ హ్యావ్ థ్రెట్. ఓపెన్గా చెప్పారు. ఇంకోటి చెప్పారు, ఒకవేళ ఇది మర్డర్ అయినా కూడా మేము దీన్ని ఇష్యూ చేయదలుచుకోలేదు. ఎవరైనా చెప్తారు సార్ అట్లా? ఇది మర్డర్ అని రిపోర్ట్ వస్తే కూడా వీ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ ఇష్యూ, మేము సైలెంట్గా ఉంటాం. మేమందరం ఆశ్చర్యపోయాం వాళ్ళ మాటలు. అదేంటి సార్ మర్డర్ అని వస్తే సైలెంట్ ఉండడం ఏంటంటే మాకు థ్రెట్ ఉందని చెప్పారు. సో దీన్ని బట్టి చెప్పండి. కనకసుగుణ మీరు ఏమైనా చెప్పగలుగుతారా? నేను చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, మీరు నాకు కొంచెం టైం ఇస్తే చెప్తాను. ఓకే, అభినవ్ చెప్పిన వాడుకున్నా. అనిల్ మీరు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ ఒక భయంలో ఉన్నారు, అందుకే అది మర్డర్ అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు పోలీసులు ఏది చెప్తే అది ఓకే అంటానికి కామ్గా ఉండిపోయారని అభినవ్ అంటున్నారు. ఫస్ట్ పాయింట్, మీరు హెడ్లైన్స్లో అది ఆగని కేఏ పాల్, హర్ష్ కుమార్ పోరాటం అని వేస్తున్నారు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే పోరాటం కాదు, ఆరాటమైనా వేయండి. ఈ శవం మీద పేలాలు ఏరుకునే ఆరాటం ఇంకా వాళ్ళకి తగ్గలేదని వేయండి. అది పోరాటం కాదు. దయచేసి పోరాటం చేసే వాళ్ళకి ఇన్సల్ట్గా ఉంటుంది. ఇక
ఇప్పుడు అభినయ్ గారు మాట్లాడినటువంటి విషయాల్లో ఒక పాయింట్, నేను చెప్పదలుచుకున్న విషయం కూడా ఏంటంటే, ఆయన అన్నారు ప్రవీణ్ పగడాల అనే ఒక వ్యక్తికి ఇంత ఫాలోయింగ్ ఉంటుందనే విషయం పోలీసులకు తెలియలేదు, అందుకని ఫస్ట్ అంత సీరియస్గా తీసుకోలేదు అన్నారు. కానీ వాస్తవం ఏంటంటే ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన పాపులర్ అయ్యాడండి. బ్రతికుండగా ఆయనకి ఎంత ఫేమ్ లేదు, ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు మీరు #ప్రవీణ్ పగడాలని యూట్యూబ్లో